Yes, so hi friends, welcome back to our channel Kanna. So friends, ee roju maname video lo Iqoo Z5 ఇందాక మధ్యాహ్నం మనకైతే లాంచ్ అవడం జరిగింది. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ Iqoo Z3 ఎవరైనా యూస్ చేస్తున్నట్లయితే మాత్రం సమ్వాట్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. బట్ కొత్తగా మీరు ఒక 5G ఫోన్ తీసుకోవాలి, ఓవరాల్ కంప్లీట్ ప్యాకేజ్ తీసుకోవాలి, గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం బెటర్ దీన్ని స్కిప్ చేసి ఇంకా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటిని పక్కన పెట్టేసేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్పాన్సర్ గురించి మాట్లాడాలి మీతో. సో టెక్ ఛానల్ నడపాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి స్పాన్సర్స్, ప్రమోషన్స్ చాలా ముఖ్యం. సో అలానే ఈ రోజు మన ముందుకు వచ్చింది బుల్బుల్ ఈ-కామర్స్ వెబ్సైట్. సో ఈ రోజు మనకి కొత్తగా 3 ప్రోడక్ట్స్ అయితే పంపించారు. ఈ 3 ప్రోడక్ట్స్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకటొచ్చేసరికి మనకి ఓటీజీ కేబుల్స్, ఇవి ఎలా యూస్ చేస్తారో మీ అందరికీ తెలిసింది. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అండ్ నెక్స్ట్ స్టోరేజ్, కొంతమందికి ఎస్టీ కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. సో ఎస్టీ కార్డ్ సపోర్ట్ లేనప్పుడు మీరు ఇలాంటి ఓటీజీ కేబుల్స్ని యూస్ చేసి మీరు ఎస్టీ కార్డ్స్ కానివ్వండి ఆర్ఎల్స్ పెన్ డ్రైవ్స్ కానివ్వండి మీరు వేసుకొని స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ డాష్ ఛార్జింగ్ కేబుల్. అందరూ ఇప్పుడు టైప్ సి పోర్ట్స్ అయితే యూస్ చేస్తున్నారు, కాకపోతే డాష్ కేబుల్స్ అయితే అక్కడ దొరకట్లేదు. సో అలా ఊక్ కేబుల్ కావాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్, నాలాగా వ్లాగ్స్ తీస్తున్న వాళ్ళు ఉంటే, అంటే వీడియోస్ ఏమైనా రికార్డ్ చేస్తున్న వాళ్ళు ఉంటే అబ్సల్యూట్ లో లైట్ కండిషన్స్లో మీకు చాలా బాగా ఉపయోగపడడానికి మొబైల్ ఫోన్కి రింగ్ లైట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఛార్జ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి పవర్ సప్లై అయితే అవసరం లేదు. మీరు ఒకసారి ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఛార్జ్ చేసిన తర్వాత మీరు దీన్ని 3 స్టేజ్లో అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి 3 స్టేజ్లో ఎక్స్టెండ్ చేసుకొని మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇవే కాదు, ఇంకా రోజు మీ ముందుకి ఏదో ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొస్తూ ఉంటాను స్పాన్సర్షిప్ రూపంలో. సో ఏమన్నా మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించి కంప్లీట్ లింక్స్ ఉంటాయి. వాట్సాప్ లింక్ కూడా మీరైతే బై చేసుకోవచ్చు. కంప్లీట్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసినట్లయితే ఈ రోజు Iqoo Z5 5G అయితే లాంచ్ అయింది. స్పెక్స్ చూసుకున్నట్లయితే మంచి స్పెక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాకపోతే 1-2 విషయాల్లో వీళ్ళైతే తప్పు చేస్తున్నారు. Iqoo Z3 5Gలో కూడా మనం అదే చూసాం. బట్ ఇక్కడ Iqoo Z5Gలో కూడా వీళ్ళు అదే మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చారు. వెన్ కంపేర్ టు Iqoo Z3 5G అండ్ Z5 5G మనకి ప్రాసెసర్ పరంగా నెక్స్ట్ మిగతా స్పెక్స్ పరంగా మంచి అప్గ్రేడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. నేను ముందు చెప్పినట్లే అదర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే అంత పెద్ద అప్గ్రేడ్ అయితే కాదు. Iqoo Z3 5Gతో చూసుకున్నట్లయితే దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 768 5G ప్రాసెసర్ ఉంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ అనేది యూస్ చేస్తారు. 768తో పోల్చుకుంటే 778 అనేది మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మంచి అప్గ్రేడ్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. 6.58 ఇంచ్ డిస్ప్లే మనకి Iqoo Z3 5Gలో లభిస్తుంది. FHD ప్లస్ డిస్ప్లే ఇది. 120 Hz రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇది మనకి AMOLED డిస్ప్లే అయితే కాదు. నేను HDR10కి సపోర్ట్ చేయదు, 10 బిట్కి ఇలాంటివి సపోర్ట్ అయితే ఏముండదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. అదేవిధంగా Iqoo Z5 5Gలో చూసుకున్నట్లయితే డిస్ప్లే ఇది మనకి 6.67 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది కూడా మనకి ఏం పెద్ద AMOLED డిస్ప్లే కూడా కాదు. వీళ్ళు మేజర్గా మైనస్ పాయింట్ ఇది అని చెప్పుకోవాలి. ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్ మనకి AMOLED డిస్ప్లేస్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ AMOLED డిస్ప్లే అయితే లేదు. సేమ్ 6.67 ఇంచ్ IPS LCD డిస్ప్లే, FHD ప్లస్ డిస్ప్లే ఇది. 120 Hz రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది HDR10కి కూడా సపోర్ట్ అయితే ఉంది. సో ఇది సమ్వాట్ కొంచెం అప్గ్రేడ్ అనేది చెప్పుకోవాలి Iqoo Z3 5Gతో కంపేర్ చేస్తే డిస్ప్లే విషయంలో. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4400 mAh బ్యాటరీతో Iqoo Z3 5Gని తీసుకొచ్చారు అప్పట్లో. ఇప్పుడు మనకి 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. అంటే 600 mAh అయితే పెంచారని చెప్పుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ విషయంలో చూసుకున్నట్లయితే డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి, డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవాలి. Iqoo Z3 5Gలో మనకి 4400 mAh బ్యాటరీ ఇచ్చినా సరే 55 వాట్స్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 44 వాట్స్కి మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఒక 11% మనకి డౌన్ గ్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు ఛార్జింగ్ విషయంలో. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కెమెరాస్. Iqoo Z3 5Gలో ఏవైతే కెమెరాస్ ఉన్నాయో తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ అయితే చేస్తారనిపించింది. Iqoo Z3 5Gలో అంత ఫీడ్బ్యాక్ అంతా బాగానే ఉంటుంది. బట్ డిస్ప్లేస్ అండ్ కెమెరాస్లో మాత్రమే ఇదైతే Iqoo Z3 ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఫెయిల్ అయిన దాన్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసి తీసుకురావాలి, కానీ ఆ రెండు పెద్దగా అలాగే తీసుకొచ్చారు. కెమెరాస్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే ఏమీ లేదు. సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 64+8+2. సో GW3 సెన్సార్ని యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ చూసుకున్న 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. స్లో లైట్లో అయితే వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అదే మీరు డే లైట్ కండిషన్లో చూసుకున్నట్లయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 4K 60fps మనకి Iqoo Z3లో ఉంది. బట్ దీంట్లో 4K 60fps ఉందో లేదో గమ్మత్తైన విషయం. సో తెలుసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే కెమెరా మాడ్యూల్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి Vivo X70 సిరీస్ ఏ రకంగా అయితే వస్తున్నాయో సో ఆ రకంగా డిజైన్ చేసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఎక్స్ట్రా ఫీచర్స్ మనకి దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉండవు Iqoo Z3 5G ఓల్డ్ వర్షన్లో. Iqoo Z5 ఈ రోజు లాంచ్ అయిన మొబైల్లో చూసుకున్నట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇకపోతే ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు Iqoo Z5 5Gలో చూసుకున్నట్లయితే మనకి 8+128GB వేరియంట్ ఉంది. అండ్ 12GB 256GB వేరియంట్ ఉంది. 6GB ర్యామ్ అయితే తీసేశారు. సో ఈ 8GB 12GB ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో అవి LPDDR5 కాన్ఫిగరేషన్తో వస్తున్నాయి. 4X నుండి 5కి మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 128+256 ఏవైతే ఉన్నాయో ఇవి UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తున్నాయి. ఇక్కడ కూడా మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు Vivo అండ్ Oppo ఏవైతే ఈ వర్చువల్ ర్యామ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాయో సో
అది ఓల్డర్ జనరేషన్లో చూసుకున్నట్లయితే iQOO Z3 5Gలో మనకి 1GB ర్యామ్ మాత్రమే మనం ఎక్స్టెండ్ చేసుకోగలం. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 8GB + 4GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ 12GB + 6GB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా ఒక అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. అండ్ డిజైన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే iQOO Z3 5G పెద్దగా అమేజింగ్ డిజైన్ అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు iQOO Z5 5G ఏదైతే ఉందో సమ్వాట్ అమేజింగ్ డిజైన్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే X7 సిరీస్ ఇప్పుడు వస్తున్నాయి వివో నుంచి. సో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రైజెస్. 20-21,000లో మనకి iQOO Z3ని తీసుకొచ్చి 24-26,000 27,000లో మనకి iQOO Z5 5Gని అయితే తీసుకొచ్చారు. అంత ప్రైస్ పెట్టి అంత అప్గ్రేడ్ చేసినంత అయితే నాకేం అనిపించలేదు. మీరు ఆ 25-27 ఆ ప్రైజెస్కి మంచి ఫోన్స్ ఉన్నాయి. రియల్మీ X7 Max ది బెస్ట్ పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకు దాంట్లో కూడా 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దానికంటే ఇందులో కంటే మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది, Dimensity 1200. అండ్ మోర్ ఓవర్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది రియల్మీ X7 Maxలో. లేదు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని మాత్రం పక్కన పెట్టినట్లయితే అక్కడ MI 11X కూడా ఉంది. ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ కావండి, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కానివ్వండి, ఈ MI 11X కానీ రియల్మీ X7 Max కానీ ట్రై చేయండి. మీకు అంత పెద్దగా అయితే నాకు ఈ iQOO Z3 5G అయితే అనిపించలేదు. కెమెరాస్ విషయంలో అండ్ డిస్ప్లే విషయంలో కొంచెం మీరు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో అయితే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఒకసారి మన స్పాన్సర్ గురించి మాట్లాడుకోవాలి. సో మీకు ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. సో దిస్ ఇయర్ కన్నా అండ్ ఫర్ షోలీస్ నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.